నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పెట్టుబడిగా ఇచ్చే డబ్బులను పెంచుతామని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. అయితే రోజులు గడుస్తున్నా పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లలో జమ కాలేదు. దాంతో రైతు భరోసా పథకంలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంట పెట్టుబడి పంపిణీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి ఇంకా నగదు జమ కాలేదు. పాత రైతుల ఖాతాల్లోనూ పూర్తి స్థాయిలో డబ్బులు పడలేదు. రైతు భరోసా నిధుల జమపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు అయోమయంలో ఉన్నారు. మొదటి విడతగా 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు, రెండో విడతగా 2 ఎకరాల పైన ఉన్న వారి బ్యాంకుల్లో నగదు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ చాలామంది రైతుల ఖాతాల్లో ఇప్పటికీ డబ్బులు జమ కాలేదని చెబుతున్నారు రైతులు. ఈ మేరకు అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. 2-3 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో అరకొర నగదే జమైందని విమర్శలు వస్తున్నాయి. ఎకరాకు 6,000 రూపాయలు, 2 ఎకరాలు ఉన్న రైతులకు 12,000 రూపాయలు ఖాతాల్లో జమ కావాలి. కానీ కొంతమంది రైతులకు తక్కువ జమ అవుతున్నట్లు చెబుతున్నారు. ఒక ఎకరానికి జమ చేసిన తర్వాత మళ్ళీ వారం గడిస్తే కానీ మరో ఎకరానికి జమ కాని పరిస్థితి నెలకొందని రైతులు అంటున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన 3 ఎకరాలకు రైతు భరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన 13న 4 ఎకరాల రైతుల ఖాతాల్లో సాయం జమ కావాలి. కానీ 6 రోజులు గడుస్తున్నప్పటికీ 4 ఎకరాల రైతులకు భరోసా అందించే విషయమై సర్కారు ఊసెత్తడం లేదు. యాసంగి రైతు భరోసా పంపిణీని ప్రారంభించి 3 వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు మాత్రమే పూర్తయింది. ఈ సీజన్లోనూ గత యాసంగి మాదిరిగానే పంటల కోతల సమయంలో జమవుతుందేమోననే చర్చ రైతుల్లో జరుగుతోంది. అయితే తెలంగాణలో ఇప్పటి వరకు 3 ఎకరాలకు రైతు భరోసా పంపిణీ జరిగిందని అధికారులు, మంత్రులు చెబుతున్నారు. 4 వాయిదాల్లో జమ అయ్యాయని అంటున్నారు. జనవరి 26న పైలట్ గ్రామాల్లో 4.41 లక్షల మంది రైతులకు 568.99 కోట్ల రూపాయలు జమ చేసింది. ఆ తర్వాత 9 రోజులకు ఫిబ్రవరి 5న ఎకరం భూమి కలిగిన 17 లక్షల మంది రైతులకు 557.54 కోట్ల రూపాయలు జమయ్యాయి. మళ్ళీ 5 రోజులకు ఫిబ్రవరి 10న 2 ఎకరాల రైతులకు భరోసా అందినట్లు చెప్పారు. అనంతరం 2 రోజులకు 12న 3 ఎకరాల రైతులకు జమ చేశామన్నారు. ఈ లెక్కన 13న 4 ఎకరాల రైతులకు రైతు భరోసా జమ కావాలి. కానీ ఇప్పటికే వారం రోజులు గడుస్తున్న 4 ఎకరాల రైతులకు రైతు భరోసా పత్తా లేదు. 3 ఎకరాల లోపు ఉన్న వారిలో కొందరికి డబ్బులు అందలేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విడతలుగా వేస్తామని వాయిదాలు పడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పంపిణీ ప్రారంభమైన తర్వాత రోజుకు ఎకరం చొప్పున 15 రోజుల్లో మొత్తం రైతులకు పెట్టుబడి సాయం జమ చేశామని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. తమకు ఏ రోజున అందుతుందో రైతులు లెక్కలేసుకునేవారని అంటున్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో రైతు భరోసా పంపిణీపై ఏర్పడిన గందరగోళంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నదని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వాయిదాలపై వాయిదాలు వేస్తుండడంతో రైతుల్లో అసహనం పెరిగిపోతుంది. ఇప్పటి వరకు 44.82 లక్షల మంది రైతులకు భరోసా అందగా ఇంకా 30 లక్షల మందికి 5,500 కోట్ల రూపాయలు అందాల్సి ఉందని తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా మహబూబ్నగర్ ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఏదైతే రైతు భరోసా విషయంలో రైతులనైతే ఒక రకమైన ఆందోళన, కన్ఫ్యూజన్ అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 4 ఎకరాల రైతులకు కూడా ఏదైతే రైతు భరోసా పడినటువంటి పరిస్థితిగా ఉంది. ఏదైతే 3 ఎకరాల వరకు పూర్తిగా ఇచ్చామన్న దాంట్లో కూడా కొంతమంది రైతులకు కూడా పడినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పెట్టుబడిగా ఇచ్చే
డబ్బులను పెంచుతామని ప్రకటించింది. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. అయితే రోజులు గడుస్తున్న పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లలో జమ కాలేదు. దాంతో రైతు భరోసా పథకంలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పంట పెట్టుబడి పంపిణీలో వాయిదాల పర్వం అయితే కొనసాగుతుంది, కానీ భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు కూడా కాలేదని చెప్పుకోవచ్చు. ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తయారైందని చెప్పుకోవచ్చు. కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నా వారికి ఇంకా నగదు జమ కాలేదు. పాత రైతులు ఖాతాల్లోనూ పూర్తి స్థాయిలో ఇంకా డబ్బులు కూడా జమ లేదని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి రైతు భరోసా నిధుల జమపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు అయోమయంలో ఉన్నారు. మొదటి విడతగా 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు, రెండవ విడతగా 2 ఎకరాల పైన ఉన్న వారి బ్యాంకులో నగదు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ చాలా మంది రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదని చెప్తున్నారు. రైతులు ఈ మేరకు అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అయితే 2-3 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో అరకోర నగదే జమ అయిందని విమర్శలు వస్తున్నాయి. అయితే మొత్తానికి కూడా ఎకరాకు 6,000, 2 ఎకరాలు ఉన్న రైతులకు 12,000 ఖాతాల్లో జమ కావాలి. కానీ కొంతమంది రైతులకు తక్కువ జమ అయినట్టు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక రైతుకు జమ చేసిన తర్వాత మళ్ళీ వారం గడిస్తే కానీ మరొక ఎకరానికి జమ కాని పరిస్థితి నెలకొందని రైతులు అంటున్నారు. అయితే ఫిబ్రవరి 12వ తేదీన 3 ఎకరాలకు రైతు భరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ లెక్కన 13న 4 ఎకరాల రైతుల ఖాతాల్లో సాయం జమ కావాలి. కానీ 6 రోజులు గడుస్తున్నప్పటికీ 4 ఎకరాల రైతులకు భరోసా అందించే విషయంపై సర్కారు ఊసెత్తడం లేదని చెప్పుకోవచ్చు. అయితే ఆ యాసంగి రైతు భరోసా పంపిణీ ప్రారంభించి వారాలు గడుస్తున్న ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు మాత్రమే పూర్తయింది. అయితే మొత్తానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ లో గత యాసంగి మాదిరిగానే పంటల కోతల సమయంలో జమ అవుతుందని చర్చ అయితే రైతుల్లో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొత్తానికి కూడా తెలంగాణలో ఇప్పటి వరకు 3 ఎకరాల రైతు భరోసా జరిగిందని అధికారులు, మంత్రులు చెబుతున్నారు. కానీ 4 వాయిదాల్లో జమ అయ్యాయని అంటున్నారు. జనవరి 26న పైలట్ గ్రామంలో అయితే మండలానికి ఒక యూనిట్ గ్రామాన్ని తీసుకున్నప్పటికీ 4,41,000 మంది రైతులకు 568,99,00,000 జమ చేసింది. ఆ తర్వాత మొత్తం 9 రోజులకు ఫిబ్రవరి 5న ఎకరం భూమి కలిగిన 17,03,000 మంది రైతులకు 557,54,00,000 రూపాయలు జమ అయ్యాయని చెప్పుకున్నప్పటికీ మరొక వైపు మళ్ళీ 5 రోజులకు ఫిబ్రవరి 10న 2 ఎకరాల రైతులకు భరోసా అందినట్లు చెప్పారు. మొత్తానికి కూడా అనంతరం 2 రోజులకు 12న 3 ఎకరాల రైతులకు జమ చేశామన్నారు. ఈ లెక్కన 13న 4 ఎకరాల రైతులకు రైతు భరోసా జమ కావాలి. కానీ ఇప్పటికీ వారం రోజులు గడుస్తున్న 4 ఎకరాల రైతులకు రైతు భరోసా పత్తా లేదని చెప్తున్నారు. 3 ఎకరాల లోపు ఉన్న వారిలో కొందరికి డబ్బులు అందలేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మరొక వైపు విడతలుగా వేస్తామని వాయిదాలు పడుతున్నాయని చెప్పేసి రైతులైతే ఆందోళన చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పంపిణీ ప్రారంభమైన తర్వాత రోజుకు చొప్పున 15 రోజుల్లో రైతులకు పెట్టుబడి సాయం జమ చేస్తామని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. తమకు ఏ రోజున అందుతుందో రైతులే లెక్కలేసుకునేవారని అంటున్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో రైతు భరోసా పంపిణీపై ఏర్పడిన గందరగోళంతో రైతుల్లో ఆందోళన నెలకొందని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వాయిదాలపై వాయిదాలు వేస్తుండడంతో రైతుల్లో అసహనం అయితే పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా 44,82,000 మంది రైతులకు భరోసాగా ఇంకా 30 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,500 కోట్ల రూపాయలు అందాల్సి ఉందని చెప్పుకోవచ్చు. సంపత్.
అయితే చందు, మరి ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు 3 ఎకరాల వరకు వచ్చాయి, ఆ రైతు భరోసా నిధులు అకౌంట్లలో పడ్డాయని చెప్తున్నారు గవర్నమెంట్కి సంబంధించి. కొంతమంది రైతులకు సంబంధించి అమౌంట్ కూడా బ్యాంకులలో జాప్యం అవుతుంది, అమౌంట్ పడ్డాదని చెప్పి ఫోన్కి మెసేజ్ వచ్చినా కూడా వారం రోజులు పడుతుంది అది మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి, మేము అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని కొన్ని కుంటి సాకులు చెప్తున్నట్టుగానైతే రైతులు అయితే వెలుబుచ్చుతున్న పరిస్థితి. దీని గురించి మన 4 Sides టీవీ రైతులను సంప్రదించినప్పుడు రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు చందు? సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఒక విషయానికి అంటే రైతు భరోసాకు సంబంధించిన అంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ఎంలో రైతు బంధువు ఉన్నటువంటి పేరిట రైతు భరోసా పథకాన్ని తెచ్చిన తర్వాత అయితే కొత్తగా రైతు భరోసా కోసము రైతుల యొక్క వివరాలు సేకరించి మండల స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యవసాయ అధికారులు చేర్పించినప్పటికీ కూడా ఆ యొక్క ఏదైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో చేరినప్పటికీ కూడా మళ్ళీ కలెక్టరేట్ లో ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ సెంటర్ కి వెళ్ళి ఆ యొక్క సమస్య ఏముంది ఆ సమస్య తెలుసుకున్న తర్వాతనే ఆ యొక్క నిధుల విషయంలో కూడా ఇటు అధికారులు అటు బ్యాంకు అధికారుల మధ్యలో కూడా రైతులు కూడా ఇద్దరు కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భం అయితే కనబడుతుంది సంపత్. అయితే చందు, మరి మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు రైతులు ఈ విషయం పైన ఏ రకంగా స్పందిస్తున్నారు? సో మొత్తానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసే పథకాలలో భాగంగా రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో రుణమాఫీ పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేసినప్పటికీ కూడా ఆ యొక్క రైతు రుణమాఫీ గ్రామీణ ప్రాంతాల్లో ఏ యొక్క రైతు కూడా మేలు చేయలేనటువంటి విమర్శను బీఆర్ఎస్ పార్టీ చేసినప్పటికీ అదే విధంగా రైతు బంధుకు సంబంధించినటువంటి అదే సంవత్సర కాలంలో వానాకాలం సీజన్ తర్వాత యాసంగి పంట కూడా వేస్తామని మేనిఫెస్టోలు చెప్పినప్పటికీ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఒకేసారి నిధులను వారి అకౌంట్ లో జమ చేసినప్పటికీ వాళ్ళకు ఏదైతే పంటకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కింద అవసరం ఉండేది. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 రోజులకు నెల రోజులకు జమ చేయడం వల్ల ఎటువంటి ఫాయిదా లేదని చెప్పేసి రైతులైతే వాపోతున్నారు సంపత్. అయితే చందు, మరి ముఖ్యంగానైతే ఏదైతే ఇప్పుడు రైతులకు రైతు భరోసా ఇస్తాము, గతంలో రైతు బంధు ఏదైతే వేశారో దాంట్లోనైతే చెరువులకు పుట్టలకు పెట్రోల్ బంకులకు వెంచర్లకు రోడ్లకు కూడా అయితే వేశారు. సో మేము దీనికి సవరణ చేస్తూ మేము అన్ని గుర్తించాం, కేవలం ఈ వరకు గుర్తించిన వాటికి మాత్రమే వేస్తాం, ఎన్ని ఎకరాల అభ్యర్థులు ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే వేస్తాం అన్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా కూడా దీంట్లో జాప్యం ఎందుకు చేస్తుంది? జాప్యం చేయడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే 3 ఎకరాల వరకు అయితే ఇచ్చారు, ఆ ఇచ్చిన దాంట్లో కూడా కొంతమందికి చేరాయి, కొంతమందికి చేరలేదు. కొన్ని చోట్ల బ్యాంకుల వద్దనైతే ఆగిపోయినట్టుగా బ్యాంకుల వాళ్ళు కూడా తిప్పుతున్నట్టుగానైతే రైతులైతే కంప్లైంట్ చేస్తున్నారు. ఇక ఈ ఏదైతే గ్రామాలకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వారి గ్రామాలకు వెళ్ళినప్పుడు రైతులు వాళ్ళని ఏమైనా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అసలు మాకు ఎందుకు రావట్లేదు, మీరు ఇన్ని హామీలు ఇచ్చి ఎందుకు నెరవేర్చలేదు అంటే ఏమన్నా ప్రశ్నించేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయా? ఎగ్జాక్ట్లీ చెప్పుకోవచ్చు. రైతులు ఏదైతే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటన చేసినప్పుడు ఖచ్చితంగా కూడా రైతులకు వాళ్ళని ప్రశ్నించినటువంటి తత్వం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. గతంలో మనం గ్రామ సభలు నిర్వహించినప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నించారు. ఏదైతే రైతు భరోసా నిధులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పంటకు ముందే ఖచ్చితంగా వేసేది, కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా నిధులు తమ అకౌంట్లలో ఇంకా జమకేలేదని అని చెప్పేసి ప్రశ్నించేటువంటి విషయాన్ని మనం చాలా సార్లు కూడా 4 Sides లో మనం టెలికాస్ట్ చేశామని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఒక విధంగా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్లనే ఈ యొక్క విషయం రైతులకు సకాలంలో యొక్క పెట్టుబడి సాయాన్ని అందించలేకపోతున్నామని చెప్పేసి అటు మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రైతులు కూడా ఎక్కడ చూసినా కూడా రైతులు అసహనంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ చందు.
రైతు భరోసా నిధుల జమపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు అయోమయంలో ఉన్నారు. మొదటి విడతగా 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు, రెండో విడతగా 2 ఎకరాల పైన ఉన్న వారి బ్యాంకులో నగదు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ చాలా మంది రైతుల ఖాతాల్లో ఇప్పటికీ డబ్బులు జమ కాలేదని చెబుతున్నారు రైతులు. ఈ మేరకు అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. 2-3 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో అరకొర నగదే జమైందని విమర్శలు వస్తున్నాయి. ఎకరాకి 6,000, 2 ఎకరాలు ఉన్న రైతులకు 12,000 జమ కావాలి. కానీ కొంతమంది రైతులకు తక్కువ జమ అవుతున్నట్లు కూడా చెబుతున్నారు. ఒక ఎకరానికి జమ చేసిన తర్వాత మళ్ళీ వారం గడిస్తే కానీ మరో ఎకరానికి జమ కాని పరిస్థితి నెలకొందని రైతులు అంటున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన 3 ఎకరాలకు రైతు భరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన 13న 4 ఎకరాల రైతుల ఖాతాల్లో సాయం జమ కావాలి. కానీ 6 రోజులు గడుస్తున్నప్పటికీ 4 ఎకరాల రైతులకు భరోసా అందించే విషయమై సర్కారు ఊసెత్తడం లేదు. యాసంగి రైతు భరోసా పంపిణీని ప్రారంభించి 3 వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు మాత్రమే పూర్తయింది. ఈ సీజన్లోనూ గత యాసంగి మాదిరిగానే పంటల కోతల సమయంలో జమవుతుందేమోననే చర్చ రైతుల్లో జరుగుతోంది. అయితే తెలంగాణలో ఇప్పటి వరకు 3 ఎకరాలకు రైతు భరోసా పంపిణీ జరిగిందని అధికారులు, మంత్రులు చెబుతున్నారు. 4 వాయిదాల్లో జమ అయ్యాయని అంటున్నారు. జనవరి 26న పైలట్ గ్రామాల్లో 4.41 లక్షల మంది రైతులకు 568.99 కోట్ల రూపాయలు జమ చేసింది. ఆ తర్వాత 9 రోజులకు ఫిబ్రవరి 5న ఎకరం భూమి కలిగిన 17,03,000 మంది రైతులకు 557.54 కోట్ల రూపాయలు జమయ్యాయి. మళ్ళీ 5 రోజులకు ఫిబ్రవరి 10న 2 ఎకరాల రైతులకు రైతు భరోసా అందినట్లు చెప్పారు. అనంతరం 2 రోజులకు 12న 3 ఎకరాల రైతులకు జమ చేశామన్నారు. ఈ లెక్కన 13న 4 ఎకరాల రైతులకు రైతు భరోసా జమ కావాలి. కానీ ఇప్పటికే వారం రోజులు గడుస్తున్నా 4 ఎకరాల రైతులకు రైతు భరోసా పత్తా లేదు. 3 ఎకరాల లోపు ఉన్న వారిలో కొందరికి డబ్బులు అందలేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విడతలుగా వేస్తామని వాయిదాలు పడుతున్నాయి. ఏదేమైనా రైతులకు పెట్టుబడి సాయం కింద వేస్తానన్న రైతు భరోసా పథకంలోనైతే ఒక రకంగా జాప్యం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు 3 ఎకరాల రైతుల వరకు వేసినటువంటి ఏదైతే పెట్టుబడి సాయం ఉందో దాంట్లో కూడా కొంత అరకొర ధనమే అకౌంట్లో వెళ్ళినట్టుగానైతే రైతులు అయితే చెప్తున్న పరిస్థితి. దీనిపైన అధికారులకు వారి యొక్క నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా పలుసార్లు రైతులైతే ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా 4 ఎకరాలకు అలాగే 3 ఎకరాల కొంతమందికి పడిన వారికి కూడా ఒక జాప్యం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా దీనిపైన ప్రస్తుతంగా ఈ యొక్క ఏదైతే ఈ రైతు భరోసా మీద అయితే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ పైన అటాక్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం చేయాలో తెలియని స్థితిలో ఒక అయోమయంలో ఉన్నట్టుగానైతే అర్థమవుతుంది. ఇది ఏదేమైనా రైతు భరోసా మాత్రం కాంగ్రెస్కి అయితే ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితిని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది వాళ్ళ 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.